దైవమర్మములు డిసెంబర్ 2. సహోదరుడు భక్త సింగారి అనుభవములో దేవుడు ఆయనకు బయలుపరిచిన మర్మములను అనుదినము పంచుకొనుట. ఆయన పాదములు కొలిమిలో పుటము వేయబడి మెరియుచున్న అపరంజితో సమానమై ఉండెను. ఆంగ్లములో ఇత్తడి పాదములు అని ఉన్నది. ప్రకటన 1:15. ఇత్తడి తీర్పును సూచించును. యోహాను 3:14 ఇత్తడి సర్పమును గూర్చి చదివేదము. ఈ కథ సంఖ్యాకాండం 21:9 చెప్పబడి ఉన్నది. విష సర్పములచే కరవబడి మరణించుచున్న ఇశ్రాయేలీలు ఇత్తడి సర్పము వైపు చూచి బ్రతికిరి. అయితే ఈ ఇత్తడి సర్పములు ఏ శక్తియూ లేదు. ఆయనను కొంతకాలమైన పిమ్మట ప్రజలు ఆ ఇత్తడి సర్పమును పూజించుటకు ప్రారంభించిరి గనుక ప్రభువు దాన్ని నశింపజేసెను. 2 రాజులు 18:4 బలిపీఠము ఇత్తడితే చేయబడెను. ప్రభు పాదములు ఇత్తడి వలె ఉండెను. ఆదికాండము 3:15 సర్పము తల చితకగొట్టబడునని ప్రవచింపబడి ఉండెను. సమాధానకర్తయగు దేవుడు సాతానును మీ కాళ్ల క్రింద శీఘ్రముగా చితక త్రొక్కించునని రోమ 16:20 చూచుచున్నాం. క్రీస్తు శిలువలో చనిపోవట ద్వారానే సాతాను ఓడించబడెను. ఈ విధముగా యేసుక్రీస్తు ప్రభువు సాతానును ఓడించి మనము పొందవలసిన తీర్పు నుండి తప్పించెను. దేవుని శక్తి అద్భుతములు చేయుటలో లేదు గాని శిలువ యందే కలదని 1 కొరింథీ 1:18 ఉన్నది. కనుక మనం యేసుక్రీస్తు ప్రభువు శిలువ యందే అతిశయించుటకు నేర్చుకొనవలెను. శత్రువును ఓడించుటకు మనము ప్రభువైన యేసుక్రీస్తు యొక్క మరణ, భూస్థాపన, పునరుత్థానముల్లో మనలను మనము ఐక్యపరుచుకొనుటకు నేర్చుకొనవలెను.